దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు, అన్న ఏదో వేసినం అయిపోయింది, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని చెప్తున్నారు. పొమ్మనలేక పొగబెట్టినట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకుండా డబ్బులు పెట్టి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందంటే ఒక బాధ. ఇలా ఆటోలు ఎట్లా సమ్మె చేస్తుందో చూస్తున్నారు రెండో బాధ. అంటే ఎన్ని హామీలు, 66 హామీలు ఇచ్చింది. నాకు తెలిసి మరి ఆ హామీలు వాళ్ళనే చదువుకున్నారా, మరి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నారా, పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళే ఇది రాసిండ్రా, లేకపోతే వచ్చేది ఉందా సచ్చేది ఉందా? కేసీఆర్ ఒక సూది కలిసి చెప్పేది, సూది పోతే దేవుని మొక్కుతున్నాడట, సూది దొరికితే 100 కొబ్బరికాయలు కొడతా అని. సూది ధర ఏకాన కొత్తలు, కొబ్బరికాయ ధర కొన్ని 100 రూపాయలు ఉంటాయి, 100 కొబ్బరికాయలు అంటే కాంగ్రెస్ పార్టీ నేను వచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అని చెప్పి ప్రజలు వంచే, ప్రజల్ని మోసగించే, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ పాలసీ ఇట్లా ప్రకటించారు. కానీ ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేదా భయంతో ఎన్నికల లోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితి ఇది లేదు. కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్న ముఖ్యమంత్రి, డబ్బులకు కొదవలేదన్న ముఖ్యమంత్రి, ₹1,00,000 రుణమాఫీనే 5 సంవత్సరాల కాలం చేయలేకపోయిండు. చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైటెక్ సిటీలో ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొస్తే కూడా వడ్డీకి సరిపోయినాయి తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు. మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తే తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. ఆనాడు కేసీఆరే జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీకు, కొన్ని జిల్లాలకు సెకండ్ వీకు, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఈ నెల పెన్షన్ 2 నెలలతో ఇచ్చిన ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఎట్లా చేస్తాడు? ప్రతి మహిళకు, మా ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఎట్లా ఇస్తాడు? ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరం 12,000 రూపాయలు, కౌలు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి, రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు, మొత్తం ఫసల్ బీమా. ఒక్క మాట చెప్పండి, అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు,
ఎట్లా ఓట్లేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు.